తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం కాబోతున్నాయి. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి పాయింట్స్ ఇవ్వనున్నారు అధికారులు. మొత్తం 12 పాయింట్లు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ ను ఏడాది పాటు రద్దు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి, పాయింట్స్ ని ఎలా ఇస్తారు? కొత్త నిబంధనలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రతిభ, తెలంగాణ ప్రభుత్వం నిన్ననే ఒక జీవోను కూడా జారీ చేయడం జరిగింది. వాహనదారులకు ప్రధానంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం ఒకవైపు, మరొక వైపు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి కారణమవుతున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఈ పాయింట్ల విధానం కరెక్ట్ అంటూ కూడా గత ఏడాదిగా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందుకోసం అమెరికాతో పాటు బ్రిటన్ దేశాల్లో కూడా అధికారులు పర్యటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ పాయింట్ల విధానాన్ని ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆమోదం కోసం కూడా అధికారులు ఇంతకాలం ఎదురు చూడడం జరిగింది. ఎట్టకేలకు నిన్న తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నగరంతో పాటు తెలంగాణలో ఎక్కడైనా సరే ట్రాఫిక్ నిబంధనలు, అంటే ఇందులో ప్రధానంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు హెల్మెట్ లేకపోవడం, లైసెన్స్ లేకపోవడం, అలాగే బండి కాగితాలు లేకపోవడం, నిబంధనలను ఉల్లంఘించి ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ లేకపోతే మిగతా నిబంధనలు ఉల్లంఘించిన వారికి పలు పాయింట్ల విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా లైసెన్స్ లేకుండా నడిపే వారికి 2 పాయింట్లు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లు 2 వీలర్స్ నడిపే వాళ్ళకి మాత్రం 4 పాయింట్లు, ఇతర గూడ్స్ కి సంబంధించిన వాహనాలని నడిపే వాళ్ళకి 5 పాయింట్లను కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో పాటుగా లైసెన్స్ లేకపోవడం, అలాగే ఇన్సూరెన్స్ కాగితాలు లేకపోవడం, ఇలాంటి వారికి కూడా పాయింట్ల విధానం ఏర్పాటు చేసింది. ఈ విధంగా 12 పాయింట్లు కనుక క్రాస్ అవుతే వాళ్లకు సంవత్సరం పాటు లైసెన్స్ రద్దు అవుతుంది. ఒకవేళ లెర్నింగ్ లైసెన్స్ ఉన్న వారికి అయితే పూర్తిగా అసలు వాళ్ళకి లైసెన్స్ రాకుండా వాళ్ళది రద్దు చేయడం జరుగుతుంది. ఆ ఏడాది కాలంలో, రద్దు చేసిన ఏడాది కాలంలో సదరు వాహనదారుడు కనుక తిరిగి వాహనాన్ని నడుపుతూ పోలీసులకు పట్టుబడితే మాత్రం ఇక జీవితకాలం అతనికి లైసెన్స్ రద్దు చేసే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇందుకు పూర్తిగా ఆమోదిస్తూ జీవో జారీ చేయడం జరిగింది. వీటిని ఇవాళ నుండి అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం అధికారులు మరికొద్ది సేపట్లో తమ సిబ్బందితో సమావేశం కాబోతున్నారు. ఈ పాయింట్ల విధానాన్ని ఈ రోజు నుండి అమలు చేయాలా, లేకపోతే ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత అమలు చేయాలా అన్న దానిపై ప్రస్తుతం అధికారులు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.